నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీలో లోకేష్, భువనేశ్వరి అందరూ ఏమయ్యారని విజయసాయిరెడ్డి ప్రశ్న. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకొచ్చారా అని ఎద్దేవా. ఈ నెల 26న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూకట్పల్లిలో ప్రచారం చేస్తారన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ అమిత్ షాతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి. తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశమిద్దామని పిలుపు. మైలవరం రెడ్డిగూడెం మండలంలో గుతకల రోడ్లపై టీడీపీ జనసేన గలం నిర్వహణ. పాత నాగులూరు నుంచి రెడ్డిగూడానికి గతుకుల రోడ్లో నిరసన బైకు ర్యాలీ చేపట్టిన వైనం. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవటం సిగ్గుచేటని ఎద్దేవా. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అనారోగ్యం, బెయిలు షరతులు సరే, పార్టీలో లోకేష్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకొచ్చారు. తెలంగాణ తరహాలోని ఆంధ్రాలో కూడా టీడీపీ జెండా పీకేశారా, లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరి పైన పెట్టారా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచటంలో దిట్ట కావచ్చేమో, కానీ బావగారి పార్టీ టీడీపీని బతికించడంలో దిట్ట కాదు సుమా అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఈ నెల 26న పవన్ కళ్యాణ్ కూకట్పల్లిలో ప్రచారం చేస్తారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమిత్ షాతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరి కృషితోనే హైదరాబాద్ మహానగరంగా మారిందని నాదెండ్ల వివరించారు. కూకట్పల్లిలో గెలిచి 2 తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశం ఇద్దామని పిలుపునిచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కూకట్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం కూకట్పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 26న పవన్ కూకట్పల్లిలో ప్రచారం చేస్తారని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శరిలింగంపల్లి, కూకట్పల్లి సీట్ల కోసం అడిగామని, కానీ అనుకోని కారణాల వల్ల శరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ నగరంలో మహానగరంగా మారిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి అందరం తోడ్పడ్డామని అన్నారు. ఏపీ నుంచి వచ్చిన ఎంతో మంది ఇక్కడికి వచ్చి పనిచేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని అన్నారు. టీడీపీ, వైసీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయని, ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని తెలిపారు. కూకట్పల్లిలో గెలిచి 2 తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశం ఇద్దామని అన్నారు. వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు లేడని అన్నారు. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారని అన్నారు. ఈరోజు ప్రత్యేకంగా వచ్చింది ఒక కారణం పైన. ప్రేమ్ కుమార్ గారు పాపం ఒక నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు. ఆయన ఇనీషియల్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఢిల్లీలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి మీరు ఖచ్చితంగా మనతో పాటు కలిసి మీరు పోటీ చేయాలి, ఎందుకంటే మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి, ఈ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక తెలంగాణకి, మనం ఏది చేసినా కలిసి చేసుకుందాం ఇక్కడ తెలంగాణలోనే భావన వ్యక్తపరిచినప్పుడు, ఆ రోజు మేము ఒక వ్యూహం వేసుకుని ఖచ్చితంగా సిటీలో మనం ముందు పునాదులు వేసుకుని ముందుకెళ్దాం అనుకున్నాం. అందులో భాగంగానే శేర్లింగంపల్లి, కూకట్పల్లి 2 సీట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో జనసేన కావాలని మేము చాలా పట్టుదలతోటి ప్రయత్నం చేశాం. అనేక కారణాల వల్ల మనం శేర్లింగంపల్లిలో పోటీ చేయలేపాం. కానీ ఉన్న కాన్స్టిట్యున్సీస్లో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మన కూకట్పల్లి. 4,64,000 మంది ఓటర్లు కూకట్పల్లి నియోజకవర్గంలో. అందులో మీరందరూ కూడా ప్రభావం చేసుకోగలిగే వ్యక్తులు. మీరు దూర ప్రాంతాల నుంచి కష్టపడి వచ్చారు, మీ గ్రామాలను వదిలేశారు, మీ కుటుంబాలను వదిలేసుకున్నారు. ఒక నమ్మకంతో ఈ ప్రాంతానికి వచ్చి కష్టపడి ఐటీ విభాగంలో మీరు ఎంతో నేర్చుకుంది దేశానికి ఉపయోగపడే విధంగా మీరు ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారు ఆ రోజు వచ్చినప్పుడు నేను కోరింది కూడా ఒకటే, ఈ ఎలక్షన్ కోసం మాత్రం మీరు వస్తే దయచేసి ఒక అభ్యర్థిగా మీరు రాబాకండి. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం, రిజల్ట్ ఏమున్నా సరే భవిష్యత్తులో మనం ఇక్కడ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకుని తెలంగాణలో ముందుగా మనం ఈ ప్రాంతం నుంచి మనం
ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటూ మైలవరం రెడ్డిగూడెం మడకం గతుకుల రోడ్లపై టీడీపీ జనసేన గలం నిర్వహించింది. నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాత నాగలూరు నుండి రెడ్డిగూడానికి గతుకుల రోడ్లో నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం గుంతల కారణంగా రోడ్డు ప్రమాదంలో రంగాపురంలో మరణించిన బీసీ సోదరులు చిట్టూరి ఆదయ్య ఇల్లా వెంకటరాజులకు నివాళులు అర్పించిన దేవినేని ఉమా, అక్కల గాంధీ నివాళులు అర్పించారు. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయని, ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవటం సిగ్గుచేటని అన్నారు. రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉండటం దారుణమని అన్నారు. పంపిస్తా ఈరోజు చూసి ఎట్టింగ్ సిను నేనే పండకాలి ఉరగాల తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు పంపటమే పిల్లలు వారికిచ్చే నిజమైన బహుమతి అని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. అన్ని పవిత్ర స్థలాలను ఒకేసారి సందర్శించడానికి తీర్థయాత్రలు రైలు దోహదపడుతుందని తెలియజేశారు. ఏపీ నుంచి మొదటి సప్త జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ రైలును శనివారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పవిత్ర స్థలాలను ఒకే రోజు సందర్శించడానికి ఈ రైలు దోహదపడుతుందని తెలిపారు. యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మరిన్ని రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. అనంతరం పాంట్రీ కారును సందర్శించి భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ప్రయాణికులకు చిరుతిళ్ల బాక్సులు అందజేశారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా ఉజ్జయిని, వడోదర, ద్వారకా, సోమనాథ్, నాసిక్ తదితర ప్రాంతాలకు సందర్శించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం వి రాంబాబు, ఐఆర్సీటీసీ అధికారులు వి రాజ్ కుమార్, కౌశిక్ బెనర్జీ, సత్యకిషోర్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
IRCTC has arranged this Sapta Jyotirling Darshan Yatra along with the Statue of Unity in Gujarat at Kevadia. This is a service for all our passengers in which 7 Jyotirlingas will be covered. In fact, the destinations which will be covered are Ujjain, Vadodara they will go to the Statue of Unity, Kevadia mein, and then Dwarka, Somnath, Pune, Nasik and Aurangabad. There are 3 different classes. One is the comfort economy class, which is a sleeper class basically. Then there is a standard class where for the 3rd AC coaches, and then there will be the comfort class of 2nd AC coaches. IRCTC is running this train from Vijayawada. Earlier this train used to go from Sikandrabad. Now for the first time they have started it from Vijayawada. In future they will also think of running it similar trains from Vizag also. And these trains are very popular. People are very happy with this service because at one go they can cover 7 Jyotirlingas. And one of the great experiments which have been done by IRCTC to tap spiritual tourism in India. There are many such circuits across the country, and we are very happy that IRCTC has joined with us and they are running this service today. Thank you. Ninth को भी एक आइटनरी है सर. It goes via Vijayawada, Rajahmundry and all sir. अच्छा. ఉమ్మడి కృష్ణా పరివాహకంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ పంట రబీ సాగు చేసుకోవటానికి రైతులకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. విజయవాడలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఉమ్మడి నీటిపారుదల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ పంట రబీ సాగు చేయడానికి రైతులకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఉమ్మడి నీటిపారుదల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని విజయవాడ నీటిపారుదల సర్కిల్ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. 2023-24 గాను ఇప్పటి వరకు 101.32 టీఎంసీల నీరు ఖరీఫ్ తాగునీటి అవసరాల కోసం ఇప్పటి వరకు వినియోగించామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కృష్ణా డెల్టాకి 61.38 టీఎంసీల నీరు, కృష్ణా పశ్చిమ డెల్టాకు 40 టీఎంసీల నీరు ఉపయోగించామని అన్నారు. రబీ పంటకు కృష్ణా బోర్డు ఆమోదించిన కృష్ణా డెల్టాకి 152 టీఎంసీలు కేటాయించామని అన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వలన కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నీటి లభ్యత లేనందువలన ఆమోదించిన మేర నీరు లభించలేదని తెలిపారు. ఎంత వాటర్ రిలీజ్ చేస్తాం, ఎంత ఎప్పుడు ఏ విధంగా ఏ పంటలు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనే పరిస్థితిలో బట్ ఈ ఐఏబీ మీటింగ్లో చాలా ఉన్న పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. మీరు వచ్చే పంటలు అయితే మాత్రం వెట్ క్రాప్సే కాదు ఐడి క్రాప్స్ కూడా వేసుకోవడానికి కష్టము అని చెప్పడానికి ఒక విధంగా చెప్పి ఇప్పుడున్న అంటే అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నాగార్జున సాగర్లో లైవ్ స్టోరేజీ 26 టీఎంసీలు మాత్రమే ఉంది. అది కూడా ఇటు లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి. ఆ లెఫ్ట్ 2 కెనాల్స్కి పోగా మనకు ఒక 5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కి రావడమే గొప్ప విషయంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రెయిన్స్ వస్తే తప్ప మనకి అక్కడ నుండి ఆ 5 టీఎంసీలు అయితే డ్రింకింగ్ వాటర్ తప్ప అడిషనల్గా రావాలంటే మరి కష్టం. ఇక పులిచెంతల్లో ఉన్నది 10 టీఎంసీ ప్రజెంటు మనము లైవ్ స్టోరేజ్ అంటే వాడుకోవడానికి యూజ్ ఉన్నది. ఆ 10 టీఎంసీలు కూడా మనకి అది కూడా ఒక 5 టీఎంసీ వరకు డ్రింకింగ్ వాటర్ వాడడానికే వీలవుతుంది. ఇక పోలవరం నుండి ప్రతిరోజు ప్రస్తుతానికి వస్తున్న 4000 టీఎంసీ వస్తుంది, 4000 క్యూసెక్స్ వస్తుంది. ఈ 4000 క్యూసెక్స్లో ఈస్టర్న్ డెల్టాకు ఒక 2000, వెస్టర్న్ డెల్టాకు ఒక 2000 ఇస్తున్నాము. సో అది కూడా ఈ మంత్ ఎండ్ వరకే అది కూడా పాసిబిలిటీ ఉంది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారు అంటే అదే అక్కడ మరొక 2 చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనుకుని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా మంత్ ఎండ్ వరకే ఉంటుంది. కాబట్టి ఈ మంత్ ఎండ్ వరకు ఇప్పుడున్న ఈస్టర్న్ డెల్టా అండ్ మనం ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఈస్టర్న్ డెల్టా గురించి. కాబట్టి ఈ 2000 క్యూసెక్స్ కూడా మంత్ ఎండ్ వరకు స్కోప్ ఉంది. దాని తర్వాత ఎందుకంటే గోదావరిలో అక్కడ ఉండేటువంటి ఆ డెల్టాకి ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకలా ఉందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. 2019 నుంచి 2023కి 22,995 ఓట్లు తేడా చూపిస్తున్నారని, 5 ఏళ్లలో ఇన్ని ఓట్లు ఎలా పెరిగాయి అనేది అధికారులు దృష్టి సారించాలని అన్నారు. డిసెంబర్ 9వ తేదీతో ఓట్ల సవరణ ముగిసిపోతున్నందున ఎందుకు లిస్టు సరిచేయలేదని నిలదీశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పుల తడక ఉందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. వంటంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 9,000 నుంచి 12,000 దొంగ ఓట్లు తయారు చేశారని, ఈ విషయంలో ఎన్నికల అధికారులు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. 2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి ఇప్పుడు తేడా ఎలా వచ్చిందని అన్నారు. 2019, 2023కి 22,995 ఓట్ల తేడా చూపిస్తున్నారని, 5 ఏళ్లలో ఇన్ని ఓట్లు ఎలా పెరిగాయి అనేది అధికారులు దృష్టి సారించాలని అన్నారు. 1,245 కొత్త ఓటర్లని బూత్ లెవెల్ ఆఫీసర్స్ నమోదు చేశారని, చనిపోయిన ఓట్లు తొలగించలేదని, మరో చోటికి వెళ్లిన వారి ఓట్లు తీయలేదని అన్నారు. డిసెంబర్ 9వ తేదీతో ఓట్ల సవరణ ముగిసిపోతున్నా ఎందుకు లిస్టు సరిచేయలేదని నిలదీశారు. ఫోటోలు లేకుండా ఓట్ల జాబితా ఎలా తయారు చేశారని, దొంగ ఓట్ల నమోదు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? బోగస్ ఓట్లని తొలగించిన తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రకటించాలని అన్నారు. పూర్తి ఆధారాలతో కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్, విఎంసీ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని పోతిన మహేష్ అన్నారు. నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాలో అన్ని అవకతవకలు, తప్పులు, అదేవిధంగా సుమారు 9,000 నుంచి 10,000 పైచులకు దొంగ ఓట్లు నమోదు చేశారనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతూ ఉంది. అసలు ఈ ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల కమిషన్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదో పశ్చిమ ప్రజలకి, ఓటర్లకి సమాధానం చెప్పాలి. 2019 అసెంబ్లీ ఎన్నికలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు 2,22,465. 2019 అసెంబ్లీ ఎన్నికలకి. 2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు 2,32,555. అంటే ఆ 2 ఏళ్లలోనే 9,910 ఓట్లు పెరిగినాయి. 19కి 21 కార్పొరేషన్ ఎన్నికలకి. ఇప్పుడైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో చూపిస్తున్న ఓటర్ల సంఖ్య 2,45,460. 2,45,460 అంటే 2019 నుంచి 2023 లేకపోతే 24 అనుకోండి, వాళ్ళు చూపిస్తున్న ఓటర్ల డిఫరెన్స్ 22,000. ప్రాక్టీస్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక కాబడిందని నూతన కమిటీ అధ్యక్షురాలు ఎం గౌరీమణి మీడియాకు తెలిపారు. నూతనంగా ఏర్పడిన సొసైటీ ద్వారా 35 సంవత్సరాలు పైబడిన ప్రాక్టీస్ అడ్వకేట్స్ హక్కుల సాధనకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాక్టీస్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రాక్టీస్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎం గౌరీమణి బి కృష్ణ మీడియాతో మాట్లాడారు. బార్ అసోసియేషన్లో 35 ఏళ్లలోపు సభ్యత్వం పొందని ప్రాక్టీస్ అడ్వకేట్స్ కు వెల్ఫేర్ బెనిఫిట్స్ దక్కవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన సొసైటీ ఆ హక్కుల సాధనకు ఉద్యమించనున్నట్లు తెలియజేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ బార్ అసోసియేషన్ 40 ఏళ్ల వరకు సభ్యత్వ నమోదు సవరణ చేపట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే తరహాలో ఇక్కడ కూడా వర్తింపచేయాలని కోరుతూ తమ నూతన సొసైటీ పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం నూతనంగా లీగల్ వింగ్, వెల్ఫేర్ రింగ్ వంటి పోరాటం చేస్తాయని తెలియజేశారు. వీటితో పాటు హెల్త్ బెనిఫిట్స్, పక్కా గృహాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఎన్నికలో ప్రెసిడెంట్గా నన్ను వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర రెడ్డి గారిని, జనరల్ సెక్రటరీగా బంటుమల్లి కృష్ణ గారిని, ట్రెజరర్గా వివిఎస్ ప్రసాద్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సత్యనారాయణ రెడ్డి గారిని, సెక్రటరీగా అమృతవల్లిని,
ఇంకొక సెక్రటరీగా పేరేంటంటే మనం విద్యాసాగర్ గారిని నియమించడం జరిగింది. మాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. మా సొసైటీ అభివృద్ధి కోసం మేమందరం పాటుపడాలని మా అడ్వకేట్స్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి సొసైటీ నియమించుకోవడం జరిగింది. మా సొసైటీలో వెల్ఫేర్ ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు బార్ కౌన్సిల్ వాళ్ళు 35 ఇయర్స్ వాళ్ళకే వెల్ఫేర్ పెట్టారు. కానీ మా సొసైటీలో ఏజ్ లిమిట్ లేదు. మేము మా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి కూడా వెల్ఫేర్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే వాళ్ళ కోసం హౌస్ సైట్స్ అండ్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళకి హెల్త్, మా సొసైటీలో ఉన్న ప్రతి నెంబర్కి కూడా హెల్త్ ఏదైనా జరిగితే హెల్త్కి కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుద్ది. ఇందులో 3 వింగులు ఏర్పాటు చేసుకున్నాం. సేఫ్ గార్డ్ వింగ్ అంటే ఏ అడ్వకేట్కి ఏం జరిగినా మా సొసైటీ తరఫు నుంచి మేము పోరాటం చేస్తాం. లీగల్ వింగు ఎవరికైనా ఏదైనా జరిగితే మా అడ్వకేట్స్, మా సొసైటీ అడ్వకేట్స్ వాళ్ళకి కేసులు వేసి వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. వాళ్ళకి ఏదైనా జరిగితే ముందుగా మేము ఉంటాము. మా యొక్క అడ్వకేట్స్లోని వెల్ఫేర్ స్కీమ్ ఉందండి. మొత్తం ఇండియా మొత్తం మీద ప్రతి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటుంది. అందులో ఏంటంటే మేము ఎన్రోల్మెంట్ అయ్యే టైంకి మా వయసు కనుక 35 సంవత్సరాలు దాటిపోతే మాకు వెల్ఫేర్కి ఎలిజిబుల్ కాదంటండి. ఆ వెల్ఫేర్ కూడా ఇచ్చేది ఎలాగంటే ప్రతి కేసులోని మేము ఒక వెల్ఫేర్ స్టాంప్ అంటించడం జరుగుతుంది. 100 రూపాయలు. బార్ కౌన్సిల్ వారు ఆ స్టాంపులు అమ్ముతారని తయారు చేసి అందులో వచ్చినటువంటి అమౌంట్లోనే అడ్వకేట్స్కి, తర్వాత అడ్వకేట్ గుమస్తాలకి చనిపోయిన తర్వాత వెల్ఫేర్ అని 4 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఆ వెల్ఫేర్కి ఎలిజిబుల్ 35 years దాటిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని ఒక కండిషన్ పాస్ చేస్తుంది బార్ కౌన్సిల్. అయితే 35 years దాటిన మేము కూడా ఆ వెల్ఫేర్ స్టాంప్ అంటించేస్తుంది, అంటే అందరితో సమానంగా. సో మేము ఏంటంటే 35 years దాటిన వాళ్ళు కూడా ఎగ్జామ్షన్ చేసి దాని ఏజ్ లిమిట్ పెంచమని ఫైట్ చేస్తున్నాము. ఆ ఫైట్ చేయాలంటే మాకు సొసైటీ కావాలి. ప్రస్తుతం తెలంగాణ స్టేట్లో అడ్వకేట్ వెల్ఫేర్కి 40 years లిమిట్ పెట్టిందండి. అమెండ్మెంట్ చేసింది తెలంగాణ బార్ కౌన్సిల్, కానీ ఏపీ బార్ కౌన్సిల్ అమెండ్మెంట్ చేయలేదండి. సో ఆ అమెండ్మెంట్ చేయాలని ఫైట్ చేయాలంటే మాకు సొసైటీ కావాలి. అలాగే మా సొసైటీలో పెట్టుకుని మాకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం ఫైట్ చేయడం పాటు మా వెల్ఫేర్గా చూసుకుని ఒక ఫ్యామిలీ సొసైటీ లాగా ఏర్పాటు చేసుకుని మేము మెంబర్షిప్ నుంచి వచ్చినటువంటి సబ్స్క్రిప్షన్స్ అవి తీసుకుని దాని నుంచే మా యొక్క మెంబర్స్కి వెల్ఫేర్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుందండి. మేము ఎక్కడి నుంచో తీసుకురావడం జరగదు. అలాగే గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కోసం మా సొసైటీ తరపున ఫైట్ చేయడం జరుగుతుందండి, హౌస్ సైట్స్ కానీ ఇంకేమైనా. అలాగే మా అడ్వకేట్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీలో లోకేష్, భువనేశ్వరి అందరూ ఏమయ్యారని విజయసాయిరెడ్డి ప్రశ్న. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకొచ్చారా అని ఎద్దేవా. ఈ నెల 26న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూకట్పల్లిలో ప్రచారం చేస్తారన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్. అమిత్ షాతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి. తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశమిద్దామని పిలుపు. మైలవరం రెడ్డిగూడెం మండలంలో గుతకల రోడ్లపై టీడీపీ జనసేన గలం నిర్వహణ. పాత నాగులూరు నుంచి రెడ్డిగూడానికి గతుకుల రోడ్లో నిరసన బైకు ర్యాలీ చేపట్టిన వైనం. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవటం సిగ్గుచేటని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.